వేడి చేసి చింతపండు పచ్చడి ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నుండి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాక ఇందులో కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేయాలి బయట. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కొంచెం వేసి తొక్క ఊడే వరకు మగ్గించు. ఇవి మగ్గిపోయినాయి. ఇవి చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు టమాటా ఫ్రై చేసిన బట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. మనం ముందుగా టమాటా ఫ్రై చేసుకున్నాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేగినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఇందులో తాలింపు వేసుకుంటాం. ఇదంతా కొంచెం దగ్గరకు వచ్చినాక బంద్ చేసుకొని ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకున్నారంటే ఇంతే అండి, చింతపండు పచ్చడి రెడీ. మీరు ఎవరైనా ఇంతకుముందు ట్రై చేసినా లేదన్నది కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు తిన్నా, మా అమ్మ మా నాన్నమ్మ చేస్తుంటే. మన లాంటి వాళ్ళకి తెలియదు, మన నాన్నమ్మ అమ్మమ్మలు చేసేటప్పుడు. ఇంతే సింపుల్ అండి.